నా జాతి కోసము మోడీ కాళ్ళు పట్టుకుంటాను, నా జాతి కోసము చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాను, నా జాతి కోసము పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటాను, నా జాతి కోసము రఘురామకృష్ణంరాజు కాళ్ళు కూడా పట్టుకుంటాను అంటున్నాడు. ఎవరు? ఒకప్పుడు మహాసేన రాజేష్గా, మహాసేన రాజేష్ సిరిపల్లి అని చెప్పబడే అతను కొన్ని రోజుల తర్వాత తన అనుకూలంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో తను కుమ్మక్కయి తన భవిష్యత్తు, తన రాజకీయ భవిష్యత్తును ఏ రకంగా నిర్ణయించుకోవాలి అనే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఆయన పేరు పట్టుకొని మిసాలు తిరిగేసుకుంటూ నేను దళిత బిడ్డను అని చెప్పుకుంటూ పేరు మార్పిడి ఏమైందంటే మహాసేన రాజేసి కాకుండా మనువాద సేన రాజేష్ సరిపల్లి అని చెప్పేసి ఆల్రెడీ పెట్టుకున్నాడు. అది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆకివీడులో జరిగిన దాన్ని ఈ మహాసేన రాజేష్ కాదు, మనువాద సేన రాజేష్ ఏం చెప్తున్నాడు అంటే మన జాతి కోసం, అంటే ఎస్సీల జాతి కోసము, దళిత జాతి కోసము ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడట. ఎందుకు పట్టుకుంటావు నువ్వు కాళ్ళు? నువ్వు వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? నీకేం అవసరం పట్టుకోవడానికి? నా కాళ్ళు పట్టుకో మహాసేన రాజేష్ అని చెప్పేసి, నా కాళ్ళు పట్టుకో అని చెప్పేసి అని అన్నాడా చంద్రబాబు నాయుడు? మోడీ అన్నాడా? పవన్ కళ్యాణ్ అన్నాడా? నువ్వెందుకు దాన్ని మీదేసుకుంటావు? నీకేం అవసరం వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు ఏమన్నాడు? రౌండ్ టేబుల్ సమావేశంలో పూనావాడ అంబేద్కర్ ఏమన్నాడు? మర్చిపోయావా? చదివినా కానీ ఈ పదాలు ఈ ఎస్సీ ప్రజలకు చెప్పడం నీకు ఇష్టం లేదా? ఒకవేళ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన పదాలు అంటే ఆ మాటలు ఈ ప్రజలకు తెలిస్తే, ఈ దళిత సమాజానికి తెలిస్తే నిన్ను ఎక్కడ చీకొడతారన్నా? ఇది చెప్పేది అబద్ధం అని చెప్పేసి, ఈ మనువాద సేన రాజేష్ చెప్పేది అబద్ధం అని చెప్పేసి తెలిసిపోతుందా? ఎందుకు ఈ అబద్ధం నీకు? ఎందుకు? నువ్వు బతకడానికేనా? జాతిని బతికించాలని కోరుకున్నప్పుడు సపరేట్ ఎలక్టోరేట్ గురించి మాట్లాడాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సపరేట్ ఎలక్టోరేట్, కమ్యూనల్ అవార్డు. అర్థం చేసుకో. మనువాద సేన రాజేష్ నీకే చెప్తున్నా. ఎస్సీ వర్గాలు ఎంత అయితే ఉన్నారో వాళ్ళకి సపరేట్ ఎలక్టోరేట్ కావాలన్నాడు. ఎవరన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. మరి ఆ విషయాన్ని ప్రజలకు చెప్పినాను? చెప్పలేవు. ఎందుకు చెప్తావు? నువ్వు చెప్పవు. కానీ సపరేట్ ఎలక్టోరేట్ అంటే ఏంటిది? నీ జాతి కోసం, నువ్వు చెప్పబడే జాతి కోసము వాళ్ళ దాంట్లోనే నీలాంటి వాళ్ళు, అంటే నువ్వు ఒక మంచి ఉద్దేశంతో ఉంటే నీలాంటి వాళ్ళు నాయకులై ఉండి ఆ ప్రజలకు సేవ చేయాలి. ఆ ప్రజల ద్వారా పన్నులు కట్టబడే పన్నులు ఆ ప్రభుత్వానికి పోయిన తర్వాత ఆ ప్రభుత్వంలో నువ్వు ఒక కీలక వ్యక్తిగా, ఒక సభ్యునిగా ఉంటావు కాబట్టి, ఆడవాళ్ళైతే సభ్యురాలుగా, మగవాళ్ళైతే సభ్యునిగా ఉంటావు కాబట్టి ఆ సభ్యునికి వచ్చే డబ్బులు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ప్రజలకే నిన్ను ఖర్చు పెట్టమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాని గురించి సపరేట్ ఎలక్టోరేట్ అన్నాడు. ఎందుకన్నది మాట? ఈ దళిత సమాజము బాగుపడాలి అంటే, తన కాళ్ళ మీద తను నిలబడాలి అంటే ఇది ఒకటే మార్గం అని చెప్పేసి అన్నాడు. ఎందుకన్నాడు? ఈ దళిత సమాజం యొక్క ఓట్లు అగ్రకులాలకు వేస్తే వీళ్ళను మళ్ళీ ఎప్పటి లెక్కనే ఉంచుతారు, నీలాంటి వాళ్ళు చెంచాలను తయారు చేస్తారు అని చెప్పేసి అన్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏది చెంచా యుగం బుక్ రాశాడు. చెంచయుగం. అది నీకు కరెక్ట్గా సరిపోతుంది. సపరేట్ ఎలక్టోరేట్ ఉద్దేశం ఏంటంటే అదే, నీలాంటి వాళ్ళు మనువాదులకు పని చేయకుండా ఆయన ఏం చెప్పాడంటే ఈ జాతి విచ్ఛిన్నం కాకూడదు. ఈ జాతి ఒకప్పుడు ఈ దేశాన్ని, ఈ భూమండలాన్ని పరిపాలించిన జాతి. దీన్ని మాదిగలుగా ఇంకా ఉపకులాలుగా విడగొట్టి ఈ కొన్ని సోకాళ్ళు అగ్రకులాలు రాజ్యం ఏలుతున్నాయి. దానికి ఇరుగుడు మందే సపరేట్ ఎలక్టోరేట్ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూనా వడంబకడ కానీ రౌండ్ టేబుల్ సమావేశంలో కానీ చెప్పాడు. రాజేష్ మహాసేన రాజేష్ కాదు, మనువాద సేన రాజేష్ నీకే చెప్తున్నా చెప్పాడు. ఇది నీ ప్రజలకు చెప్పినవా? చెప్పలేవు. 9 లక్షల చిల్లర ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకొక కొద్ది రోజులైతే 1 మిలియన్ అవుతారు. నీకు ఎందుకు? నువ్వు రోజు నీ సమాజం కోసం కాకుండా నువ్వు రోజు ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని మోయడం తప్ప, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులు, వాళ్ళు మంచివారైనా సరే చెడ్డవారైనా సరే రాజేష్ చెప్పేది కరెక్టే అని చెప్పేసి నమ్మి నిన్ను ఫాలో అవుతారు. అది లెక్క. రాజేష్ మనువాద సేన రాజేష్ గుర్తుపెట్టుకో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరి కాళ్ళు పట్టుకోమని చెప్పలేదు, ఎవరి దయాదాక్షణమిలా బతకమని చెప్పలేదు.
నీకు 2 కాళ్ళు, నీ తల్లిదండ్రులు జన్మించిండ్రు, నీకు 2 కాళ్ళు, చేతులు, ముక్కు, కాళ్ళు, కళ్ళు అన్నీ ఉన్నాయి, అవయవాలు అన్నీ ఉన్నాయి. పని చేసుకొని బతికి నీ యొక్క చరిత్రను సమాజానికి చెప్పు అన్నాడు. నీ చరిత్రను నిలబెట్టుకో అన్నాడు. నీ చరిత్రను నిలబెట్టుకో అన్నాడు. కానీ ఇంకో దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి అనలేదు. నీ కాళ్ళ మీద నీకు నిలబడి అన్నాడు. నువ్వు ఎంతసేపు ఈ దళితుల గురించే వీడియోలు చేస్తానని చెప్పేసి అనుకుంటావు, కానీ ఈ దళితులను కించపరుచుకుంటూ, దళితుల మీద దాడులు జరిగినా పట్టించుకోకుంటూ, మళ్ళీ వీళ్ళ మీదకి అటుపెట్టి తిరిగి రౌండ్ అప్ తిరిగి వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ దళితులదే తప్పు అనే స్థాయికి తీసుకొస్తావు నువ్వు వీడియో అనేది. అంటే నీ ఫాలోవర్స్ కూడా చూసి, దళితుల్లో ఉన్న వాళ్ళు కూడా చూసి ఏమనుకుంటారంటే, అవురా రాజేష్ చెప్పింది కరెక్ట్ కదా. అరే బుర్ర పెట్టి ఆలోచించండి బ్రదర్. తను ఎవరి కోసం పనిచేస్తున్నాడు, తను ఏ పార్టీ అధికారంలో ఉంటే పనిచేస్తున్నాడు అర్థం చేసుకోండి. జాతి కోసం పనిచేసేవాడు పార్టీలకు కానీ డబ్బులకు లొంగకూడదు. నీ జాతిని కాపాడుకోవాలనుకున్నప్పుడు నువ్వు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధం కావాలి. అదే బహుజనవాదం. బహుజనవాదం గురించి నువ్వు ఒక ముక్క కూడా తెలియదు. నీకు ఒక ముక్క కూడా తెలియదు. నువ్వు క్రిస్టియన్లకు పోయినావా, దేంట్లోకి పోయినావా నాకు సంబంధం లేదు. కానీ నువ్వు క్రిస్టియన్లకు పోయినా దేనికి పోయినా నీ జాతి ప్రయోజనాలే నీకు ముఖ్యంగా పనిచేయాలి. నీ జాతి లేకపోతే నీ ఉనికి ఎక్కడిది అని చెప్పేసి అడుగుతున్నాను. నీ జాతి లేకపోతే నీ ఉనికి ఎక్కడిది అని చెప్పేసి అడుగుతున్న మనువాద సేన రాజేష్, నిన్నే నేను అడిగేది. సిగ్గుండాలి కొద్ది అంతనైనా. దళితుల అభ్యున్నతి కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావా? 65 లక్షల మంది ఉన్నారు మాలలు. ఇప్పుడు ఇంకా సంఖ్య పెరగచ్చు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ వన్ సైడ్ అయితే ప్రభుత్వం రాదా చేతికి? అలా చేయకూడదా? ఎవరు మాట్లాడితే ఎవరను విభేదిస్తాను. ఎందుకు? నీ బతుకు కోసం. నువ్వు రాబోయే ఎలక్షన్లో అయితే ఎంపీయా ఎమ్మెల్యేనా సీట్ కొట్టాలి అంటే వీళ్ళని ఇప్పటి నుంచే జోక్కుంటూ నెత్తి మీద పెట్టుకోవాలి. అప్పుడు నీకు ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారు. అప్పుడు దర్జాగా ఇంకా నువ్వు ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే ఒక దుర్మార్గమైన ఉద్దేశంతో నువ్వు రోజు వీడియోలు చేసుకుంటూ పెడుతున్నావు. దళితుల మీద ఎన్ని దాడులు జరిగినా దాని గురించి కాదు, దాని గురించి మంచి చెబుతూనే అనుకుంటూ మళ్ళా చివరికి వచ్చేసరికి ఈ దళితులదే తప్పు అని స్థాయికి తీసుకొస్తున్నావు. సిగ్గుండాలి కొద్ది అంత సిగ్గు. నీలాంటి గలీజ్ మాట్లాడదు, కానీ నీలాంటి తెలివి తక్క దద్దమ్మ అనగానే వేస్ట్ గాళ్ళు దళిత జాతిలో చాలామంది ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మీలాంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వాడకుండా, ఆయన ఫోటో పెట్టుకోకుండా మీరు బతికి చూడండి. ఇప్పటికైనా సరే ఆయన పేరు వాడకుండా, ఆయన ఫోటో పెట్టుకోకుండా మీరు బతికి చూడండి. మీరు విలువ అనేది ఏర్పడుతుంది. సిగ్గుండాలి కొద్ది అంత. జాతి కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు. 70 లక్షల మంది నీ జాతి. వన్ సైడ్ తీసుకురా. నీకు దమ్ముంటే వన్ సైడ్ తీసుకురా. దళితుల్లో ఉన్న మేధావులందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి నువ్వు ఒక పార్టీ పెట్టు, లేకపోతే బహుజన సమాజ్ పార్టీ ఉంది కదా, దానికి సపోర్ట్ చేయి. ఆటోమేటిక్గా నీకు రాజ్యం వస్తుంది. అధికారం చేతికి వస్తుంది. అప్పుడు నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. అంటే చెడు కాదు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, కాలేజీలు, ప్రతి ఒక్కటి, ఇండ్లు, పిల్లలకు మంచి లైఫ్ ఇస్తారు. వాళ్ళ జీవితాలు నిలబెట్టినట్టు. ఇదేంది లుచ్చా పనులు, బేవకూఫ్ పనులు ఏంటి ఇవి? వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడంట. అధికారంలోకి వచ్చేదానికి నీకు సత్తా ఉంది, నీకు దమ్ము ఉంది, కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు. సిగ్గు లేదా ఈ మాట్లాడడానికి? నీకు సిగ్గు లేదా కొద్ది అంతనైనా? ఈరోజు నువ్వు వాళ్ళని ఎంత జోక్తే ఆ రోజు నాడు వచ్చే ఎలక్షన్లో నీకు ఎంపీయా ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారనే బాధనే కదా. అంతే కదా, అంతకుమించి ఏముంది అనేది. ఇప్పటికైనా తెలుసుకో. ఓ మనువాద రాజేషు తెలుసుకో. నువ్వు మహాసేన రాజేష్ కావు, మనువాద సేన రాజేష్ సరపల్లి. తెలుసుకో. సిగ్గు బుద్ధి తెచ్చుకొని జాతి కోసం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు.